ఎస్ఎస్ టీవీ. హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సండే ఈజ్ ఎ ఫన్ డే. నాగార్జున వస్తారు, అందరితో సరదాగా ఆటలాడిస్తారు. అండ్ యాజ్ యూజువల్ ఒక కంటెస్టెంట్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో వెళ్ళిపోయేటప్పుడు ఆ కంటెస్టెంట్ బాగా ఆడే కంటెస్టెంట్ అయితే, హౌస్ మేట్స్తో బాగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్ అయితే అందరూ కూడా ఏడుస్తారు, మనల్ని కూడా ఏడిపిస్తారు. భరణి ఎపిసోడ్ కన్నా ముందు తర్వాత ఎవరు అంతగా ఏడవలేదు అనుకోండి, తనుజ వల్ల ఏడ్చారు. సో ఈసారి ఎవరు ఓట్లు తక్కువగా ఉన్నాయంటే రాము రాథోడ్, సాయి శ్రీనివాస్, భరణి. వీళ్ళు ఓటింగ్‌లో ముగ్గురు కూడా చాలా తక్కువ ఓట్స్ కనిపిస్తున్నాయి. సో వీళ్ళు ముగ్గురులో ఒకరు వెళ్ళిపోతారు అని చెప్పేసి అనుకున్నారు. అయితే రాము రాథోడ్ నిజంగా తింగరిగా ఒక డెసిషన్ తీసుకున్నాడు. నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకొని నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నాకు మా అమ్మ, నాన్న గుర్తొస్తున్నారు. నేను ఇక ఇంట్లో ఉండలేను. నాకిది ఇబ్బందిగా ఉంది. సో నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నాకు ఇంతకు మించి హౌస్‌లో ఉండాలని లేదు అని చెప్పి ఒక 1 వీక్‌గా తను చాలా సఫర్ అవుతున్నాడు. తనుజ గాని, దివ్య గాని వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సంజన మాట్లాడుతున్నారు. బట్ రాము అసల యాక్సెప్ట్ చేయట్లేదు ఇంట్లో ఉండాలనే విషయాన్ని. సో ఎలా అయితేనో రాము ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోతానని సెల్ఫ్ నామినేట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు అంటే భరణి, సాయి శ్రీనివాస్ వీళ్ళిద్దరికీ ఓట్లు బాగా తక్కువున్నాయి. సో ప్రోమోస్‌లో కూడా మనం చూస్తున్నాము. సాయి శ్రీనివాస్‌కి తక్కువ ఉన్నట్టు చూపిచ్చారు. అయితే ఎలిమినేషన్ టైమ్‌కి వచ్చేసరికి భరణికి అండ్ సాయి శ్రీనివాస్‌ని నుంచోబెట్టి ఇద్దరి ఫేస్ బోట్స్ ఉన్న ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి. సో వాటిలో ఏ ట్రైన్ అయితే ఆగిపోతుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టని నాగార్జున చెప్పారు. సో భరణి ట్రైన్ ఆగిపోయింది. అప్పుడు వెంటనే తనుజ నీ దగ్గర గోల్డెన్ బజార్ ఉంది కదా! సో దాన్ని యూజ్ చేస్తావా లేదా? దాన్ని యూజ్ చేస్తే మీ నాన్న ఇంట్లో ఉంటాడు. లేదంటే వెళ్ళిపోతాను. తనుజ డెఫినిట్‌గా భరణి కోసం అది యూజ్ చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే తన చెల్లి నుంచి నోటొచ్చినప్పుడు కూడా కళ్యాణ్ నేను ఖచ్చితంగా సెల్ఫ్ నామినేట్ అవుతాను. ఒక 2 వీక్స్ నో ప్రాబ్లమ్. నేను నామినేషన్స్‌లో ఉంటానని చెప్పినా కూడా వద్దు అసలు రిస్క్ చేయొద్దు. జనాలు ఓటెయ్యకపోతే మళ్ళీ గిల్టీ ఫీలింగ్ నాలో ఉండిపోతుంది. పర్వాలేదు. ఇది నువ్వు గేమ్ ఆడడానికొచ్చావు. నీ గేమ్ ఆడడానికి నా కోసం అంత సాక్రిఫైస్ చేయొద్దు అని చెప్పి తన సాక్రిఫైస్ చెయ్యనివ్వలేదు. సో అలాంటి తనూజ పక్క వాళ్ళ ఆట కోసం ఆలోచించే తనూజ ఎవరిని ఎందుకు పంపుతుంది ఇంట్లో నుంచి? డెఫినెట్‌గా తను గోల్డెన్ బజర్‌ని యూజ్ చేసే ఉంటుంది. సో సాయి శ్రీనివాస్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాడు. సంజనతో గొడవ తప్ప సాయి శ్రీనివాస్ ఇంట్లో పెద్దగా కనిపించిందేం లేదు. ఈ నిఖిల్ సాయి శ్రీనివాస్‌తో పోల్చుకుంటే గౌరవ్ కొంచెం ఇంట్లో మంచిగానే కనిపిస్తున్నాడని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ వీక్ సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ఒక్కరే వెళ్ళాలి. సో కానీ రాము కూడా సెల్ఫ్ నామినేషన్ చేసుకొని వెళ్ళిపోవడం వల్ల ఇద్దరు ఇంటి నుంచి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అంతకు ముందు ఆట మాత్రం చాలా బాగా ఉంది. ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. నాగార్జున ఒక టాస్క్ ఇచ్చి అందరిని కూడా ఒక సాంగ్ చూపించి, ఆ సాంగ్‌కి సంబంధించి క్వెషన్స్ అడుగుతుంటే సో 2 టీమ్స్ నుంచి ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు గంటను మోగించాలనమాట. సో, ఇమాన్యుయల్ రీతు వచ్చి ఆడుతున్నప్పుడు, "రీతు ఉంది పక్కన జాగ్రత్త ఇమాన్యుయల్" అని చెప్పేసి ఇమాన్యుయల్‌తో అన్నప్పుడు, "నా నెత్తికైనా కొడతది సార్" అన్నారు. అందరూ పగాలనే నవ్వారు. అయితే నాగార్జున సాంగ్ చూపించడం మొదలుకొని ఇంకా క్వెషన్ అడక్కముందే ఆన్సర్స్ చేసేయడం మొదలుపెట్టారు. "మీరు ఎంత ఫాస్ట్‌గా ఆన్సర్స్ చెప్పేస్తున్నారు. ఈ ఆట ఆడడమే వేస్ట్ నాకు తెలిసి. నాకు ఇంట్రెస్ట్ పోతుందని" చెప్పేసి నాగార్జున అన్నారు. ఆ తర్వాత పవన్ కూడా ఆడడం జరిగింది. పవన్ కూడా ఆహ్, ఆహ్, రీతుతో గెలవలేడు కదా! సో, ఈ ఆట అయితే చాలా చాలా చక్కగా ఆడారు. 2 టీమ్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారు. డాన్సులతో అందరితో అందంగా ఈ సండే నడిచిందని చెప్పొచ్చు. అనూహ్య రీతిగానే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఓటింగ్‌లో చూసుకుంటే తనుజ, కళ్యాణ్ ఎప్పుడూ ముందుంటున్నారు. సో అందరికీ వాళ్ళిద్దరి ఆట నచ్చుతుంది. యాక్చువల్‌గా ఫస్ట్‌లో హౌస్ స్టార్ట్ అయినప్పటి నుంచి భరణి టాప్ 5లో ఉన్నారు. భరణి ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారని కూడా అనుకున్నాము. సో ఈ బంధాల కారణంగా దాన్ని ఎక్కువగా ఛానెల్స్ కూడా హైలైట్ చేయడం వల్ల భరణి మీద ఎక్కువ ప్రెషర్ అయింది. సో భరణి ఆ సున్నితత్వానికి ఆయన హౌస్‌లో ఉంటే చాలా బావుంటది భరణి ఉంటే. కానీ ఆయన సున్నితంగా ఉండడానికి, అందరితో మంచిగా మాట్లాడడం, ఇది ఎక్కువ నటించకపోవడం, ఇవన్నీ కూడా అదేదో సేఫ్ గేమ్ లాగా తను సరిగ్గా ఆడనట్టు కనిపిస్తూ వచ్చింది. సో భరణి బాగా తగ్గిపోతూ వచ్చారు. సో ఇప్పుడు లాస్ట్‌కొచ్చేసిన పరిస్థితి కూడా వచ్చింది. హౌస్‌మేట్స్ కూడా అడిగారు. ఎవరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు? ఎవరు లాస్ట్ ప్లేస్‌లో ఉంటారని ఒక్కొక్క హౌస్‌మేట్స్‌ని అడుగుతుండగా భరణి, సాయి శ్రీనివాస్‌ని అందరూ కూడా డౌన్ స్టేర్‌లో ఉంచడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఓటింగ్‌లో చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా తనుజ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. కళ్యాణ్ కూడా మంచి ప్లేస్‌లో
పొజిషన్‌లోనే ఉంటున్నాడు. తనుజ కళ్యాణ్ తర్వాతే మిగతా వాళ్ళందరూ కూడా ఆర్డర్ ఉంటుందనమాట. సో, అంత చక్కగా ఓట్లు పడుతున్నాయి. ఈసారి 'బిగ్ బాస్' విన్నర్ ఎవరవుతారని అనుకుంటున్నారు? ఎప్పుడు ఆడవాళ్ళవుతారు అని చెప్పేసి అనుకున్నారు. అప్పట్లో శివంగి అయింది. గీతా మాధురి అవుతదనుకున్నా గానీ సెకండ్ ప్లేస్‌లో వచ్చింది. మరి ఈసారి తనుజ 'బిగ్ బాస్' విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? కళ్యాణ్‌కి దక్కుతుందంటారా? చూద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్.